ధర్మవరం పుట్టపర్తి రోడ్డు రాజకీయం రచ్చరేపుతోంది. ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ మధ్య రోడ్డు మరమ్మతు యుద్ధం తారాస్థాయికి చేరింది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఇంతకు ఏంటి వివాదం? అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో రోడ్ల వ్యవహారం టీడీపీ, వైసీపీ మధ్య రచ్చరాజేస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్న మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుంతల రోడ్లను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రోడ్లపై గుంతల్ని తానే పూడుస్తానంటున్నారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. మరోవైపు రోడ్ల శంకుస్థాపనకు సంబంధించి ఎమ్మెల్యే కేతిరెడ్డి కార్యక్రమం కూడా ఉండడంతో సూర్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తమ సొంత ఖర్చుతో రోడ్లపై గుంతలు పూడుస్తామంటే ప్రభుత్వానికొచ్చిన ఇబ్బందేంటంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేత సూర్యనారాయణ. రోడ్లను అభివృద్ధి చేయని ప్రభుత్వం తాము చేస్తామంటే అడ్డుకోవడం సరికాదంటున్నారు. మేము రోడ్డు వేస్తామా, గుంతలు పూడుస్తామంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. మీరు చేయరు, మమ్మల్ని చేయలేరు. ఈ ప్రభుత్వంలో దాదాపు 1,00,000 కోట్లు కాంట్రాక్టర్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు శాంక్షన్ వరకు చేస్తారు కానీ 4 ఏళ్ళైనా పని జరిగే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఎన్ని రోజులు చేస్తారు నాకు హామీ ఇస్తే వారం రోజులు 10 రోజులు నేను రోడ్ అంతా ఏమనలే. ఏవైతే పార్ట్ హోల్స్ ఉన్నాయో, యాక్సిడెంట్లు అవుతున్నాయో అవన్నీ కూడా పూడ్చాలని చెప్తున్నా. అంతేగాని రోడ్డు ఎప్పుడైనా చేసుకోండి, కానీ ఈ పార్ట్ హోల్స్ అని తొందరగా పూడ్చమని చెప్తున్నా. మరొక వైపు ధర్మవరం నియోజకవర్గంలో 4 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే సూరి ప్రచార ఆర్భాటం కోసమే హడావిడి చేస్తున్నారని ఆరోపించారు కేతిరెడ్డి. సూరి అనే వ్యక్తినే ఇంతకుముందు 28 కోట్లతో ఈ వర్క్ చేసినాడు. 2019లో వర్క్ కంప్లీషన్. ఆ నుంచి 5 ఇయర్స్ ప్లాన్ ఉండాలి మెయింటైన్ చేయడానికి. ఎలక్షన్లు 3 నెలలు ఉండగా ఇప్పుడు వచ్చి రోడ్లు చేస్తానని దత్త తీసుకున్నట్ట. సింపుల్ అండి, లాజిక్ ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. ఈ రోజు గవర్నమెంట్ 4 కోట్లతో వర్క్ చేస్తుంది. ఈరోజు ఏజెన్సీ వచ్చి పని చేస్తుంది. ఆడ పని కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈ రోజు వచ్చి ఎంత వర్క్ చేస్తా? 4 కోట్లకు పని చేస్తాడా? నేను నిజం చెప్తున్నా, 4 కోట్లకు అతనే వర్క్ చేస్తాడు, ఫ్రీగా చేస్తాడంటే వెల్కమ్, గవర్నమెంట్కి సేవ్ అవుతుంది కదా. 4 కోట్లతో చేపిమనండి, మాకేం అభ్యంతరంలే. ఇంజనీర్ పర్యవేక్షణలో నేను కావాలంటే ఆర్ఎన్బి వాళ్ళకి చెప్తాను, 4 కోట్లతో పని అతనే ఫ్రీగా చేపిమనండి, 10 రోజుల్లో అయిపోగొట్టమనండి, మాకేం అభ్యంతరంలే. గవర్నమెంట్ 4 కోట్లు మిగులుతుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఏపీలో ప్రతి అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ఇదే క్రమంలో తాజాగా తెరపైకొచ్చింది ధర్మవరం నియోజకవర్గంలోని రోడ్ల వ్యవహారం. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.